నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అన్నగాం చెందినాను శ్రీమతి దేవకి సీతామహాలక్ష్మి గారు, శ్రీ దేవకి సింహాచలం గారు, శ్రీమతి దేవకి వాసవి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ వెంకటేశ్వర దీవెనలతో శ్రీ దేవకి సింహాచలం గారి 40వ పుట్టినరోజు శుభ సందర్భంగా అన్నగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సింహాచలం సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ సోదరి శ్రీ దేవకి సింహాచలం సార్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీరందరి తరఫున మీకు బర్త్డే విషెస్ సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ సింహాచలం గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన కీర్తిశేషులు శ్రీ దేవకి మోహన్ రావు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారి స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ అలాగే వారి ఆశీస్సులు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి దేవకి సీతామహాలక్ష్మి అమ్మగారికి, శ్రీ దేవకి సింహాచలం గారికి, శ్రీమతి దేవకి వాసవి గారికి, చిరంజీవి ఐరా గారికి, శ్రీ కె శేషబాబు సార్ గారికి, శ్రీమతి సంజయరాణి అమ్మగారికి, శ్రీ కె రంగనాథ్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, చిరంజీవి శ్రేయాన్ గారికి, చిరంజీవి అనన్య గారికి, శ్రీ కె గౌతమ్ గారికి, శ్రీమతి తేజశ్రీ గారికి, అలాగే చిరంజీవి వెన్షిక గారికి, చిరంజీవి వేదాంత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడైతేనే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సంజయరాణి అమ్మగారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి తేజశ్రీ గారికి, శ్రీమతి వాసవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చూపిస్తున్న వెంకటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి దేవకి సీతామహాలక్ష్మి అమ్మగారు, శ్రీమతి దేవకి వాసవి గారు, శ్రీ దేవకి సింహాచలం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బెల్లం పొంగలి, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ.